ఎన్డీఏ ప్రభుత్వం దసరా దీపావళి కానుకగా జీఎస్టీ రేట్లను తగ్గించడంతో సామాన్యులకు ఎంతో మేలు జరుగుతుందని పశ్చిమ గోదావరి జిల్లా జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ శైలజశ్రీ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ కార్యక్రమాన్ని అక్టోబర్ 19 వరకు కొనసాగిస్తామన్నారు. వినియోగదారులు అందరూ ఈ బెనిఫిట్స్ పొందాలన్నారు. ఎవరైనా పాత జీఎస్టీ రేట్స్ ప్రకారం విక్రయిస్తే వెంటనే హెల్ప్ డెస్క్ నెంబర్ సంప్రదించాలంటున్న జిల్లా డీఎస్పీ జిల్లా జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ నోడల్ అధికారిని శైలజశ్రీతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. దేశ ప్రజలకి దసరా దీపావళి కానుకగా జీఎస్టీ రేట్లను తగ్గించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం సూపర్ సేవింగ్ సూపర్ జీఎస్టీ అనే పథకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు డిప్యూటీ కమిషనర్ జయశ్రీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే అండి. మేడం గారు, ఈ జీఎస్టీ సేవింగ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అనే పథకాన్ని అయితే మీరు ప్రజల్లో తీసుకెళ్తున్నారు. అది ఏ విధంగా అయితే ప్రజల్లో తీసుకెళ్తున్నారు, దాని మీద ప్రజలైతే ఏ విధంగా అయితే లబ్ధి పొందబోతున్నారు? ఇది ఎన్డీఏ ప్రభుత్వము గవర్నమెంట్ 2000 జిఎస్టీ నెక్స్ట్ జన్ రిఫార్మ్స్ లో భాగంగా మనం రోజు వాడుకునే వస్తువుల దగ్గర నుంచి మెడిసిన్స్, హాస్పిటల్ బిల్స్, ఇన్సూరెన్స్ ఇవన్నిటికీ కూడా చాలా తక్కువ, అంటే ఇది వరకు మనం పే చేసే ట్యాక్సెస్ కంటే 10% ట్యాక్స్ తగ్గింపు మినహాయిస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకుందండి. దీనిలో భాగంగా ఇది సెప్టెంబర్ 22 నుంచి అందరికీ అమల్లోకి వస్తుంది. మీరు ప్రతి షాప్లోన ఎక్కడ మీరు సరుకులు కొనుక్కున్నా మామూలు రోజువారీ వినియోగ వస్తువులు, నోట్బుక్స్, పెన్సిల్స్, తర్వాత కన్స్ట్రక్షన్ మెటీరియల్ అయితే ఏమి, సిమెంట్, ఇలాగా తర్వాత డ్రగ్స్, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతేనేమి అవి పూర్తిగా 0% ట్యాక్స్ లోకి వెళ్ళాయి. మామూలుగా రోజువారీ వాడే డ్రగ్స్ అన్ని కూడా 5% లోకి వెళ్ళిపోయాయండి. ఇలాగ ప్రతి వస్తువు మీద మన ట్యాక్స్ తగ్గటం వల్ల ప్రతి కుటుంబానికి నెలకి 5 నుంచి 6 వేల రూపాయల వరకు ఆదాయ అవకాశం కల్పించబడింది. ఇది సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని ప్రతి ఇంటింటికి, ప్రతి గడప గడపకి అందరికీ ఈ విషయం చేరవేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే నినాదంతో ఒక క్యాంపెయిన్, ఒక నెల రోజులు క్యాంపెయిన్ జరపడం జరుగుతుంది. ఈ నెల రోజులు క్యాంపెయిన్ గా ప్రతి ఇంటికి ఇవి ఎవరికి ఏ వస్తువుల మీద తగ్గాయి అనే విషయము పాంప్లెట్ల ద్వారా అందరికి మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తున్నామండి. ఇది మేడం, కొన్ని చోట్ల అయితే పాత జీఎస్టీ రేట్లకి అమ్మకాలు జరుగుతున్నాయని కొన్ని అపోహ అయితే ఉన్నది. దాని మీద మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? అటువంటి వారి మీద మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? కేవలము మెడికల్ షాప్స్ లో కొన్ని చిన్న దుకాణాలలో ఇలాగ ఎంఆర్పి ద్వారానే జరుగుతున్నాయని మా దగ్గరికి వచ్చిందండి, దృష్టికి వచ్చింది. అలాంటి షాపుల్లో మేము ఈ క్యాంపెయిన్ 20వ తేదీ వరకు అయిపోయిన తర్వాత మేము తగిన చర్యలు, మేము ఇన్స్పెక్షన్స్ అవన్నీ చేసి వాళ్ళని ఖచ్చితంగా తగ్గించే ఏర్పాట్లు మేము చేస్తున్నామండి. అలా పాత జీఎస్టీ రేట్లకి ఎవరైనా కన్జ్యూమర్ కోల్పోతే కనుక వాళ్ళు కంప్లైంట్ పెడితే ఏమైనా నెంబర్ ఉందా? వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ చేయాలి? హెల్ప్ డెస్క్లు ప్రతి సర్కిల్ ఆఫీస్ లో హెల్ప్ డెస్క్లు పెట్టామండి. ఆ హెల్ప్ డెస్క్లు కూడా అందరికి మేము ఇచ్చే పాంప్లెట్లలో కూడా హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా మేము సప్లై చేయడం జరిగింది. ఎవరైనా ఆ హెల్ప్ డెస్క్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చండి. మేడం, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు దివాళీ వచ్చింది. దివాళీలో కూడా ఇక్కడ క్రాకర్స్ కి జీఎస్టీ బిల్ అనేది రాకుండా పేపర్ మీద రాసైతే వినియోగదారులు అనేది దోచుకుంటున్నారు. దాని మీద మీరు ఏ విధమైన చర్యలు అయితే తీసుకుంటారు? ఇది ఖచ్చితంగా ప్రతి ప్రజలు అవగాహన కల్పించుకోండి. మీరు ఎక్కడ ఏం కొన్నా కూడా ప్రతి 200 రూపాయల వస్తువు, 200 రూపాయలు దాటి మీరు ఏ వస్తువు, ఏ వాల్యూ కొనుక్కున్నా ప్రతి వాళ్ళని బిల్లు అడిగే హక్కు మీకుంటుందండి. సో ఏ షాపుకి వెళ్ళినా, క్రాకర్స్ అయినా సరే, చిన్న పిన్నిస్ కొనుక్కున్నా సరే, మీ బిల్లు వాల్యూ 200 రూపాయల పైన అయితే మీరు వాళ్ళ దగ్గర నుంచి బిల్ తీసుకోవచ్చు. కాకపోతే చిన్న దుకాణాలు, కాంపోజిషన్ అనే చిన్న దుకాణాలు ఉంటాయి, జిఎస్టీ లేని దుకాణాలు ఉంటాయి. వాళ్ళు కూడా మీకు బిల్ ఆఫ్ సప్లై అని చిన్న ఇన్వాయిస్ ఇస్తారండి. అందులో ట్యాక్స్ లేకుండా మీకు బిల్ ఇస్తారు. అదైనా మీరు అడిగి తీసుకోండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కల్పించిన ఈ జీఎస్టీని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని, అలాగే ఈ జీఎస్టీ తగ్గుదల మీద అనేక అవగాహన కార్యక్రమాలు ఈ నెలలోడు పాటు మేము జిల్లా వ్యాప్తంగా చేస్తున్నామని, అలాగే మీరు కొనుగోలు చేసే పరిస్థితులు ఎక్కడైనా ఏ విధమైన పాత జీఎస్టీ రేట్లు తీసుకున్నా అధికంగా మీ మీద వసూలు చేస్తున్నా కానీ మా హెల్ప్ డెస్క్ నెంబర్కి అయితే ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టొచ్చని మనతో పాటు డిప్యూటీ కమిషనర్ జయశ్రీ గారు తెలియజేశారు. ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఎన్డీఏ ప్రభుత్వం